అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి. ఇటీవల కాలంలో ఇంటి పంట చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. అది మళ్ళీ నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు. కానీ ఇంటి పంట మీద శ్రద్ధ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కేవలం 100-110 గజాల స్థలంలో ఉన్న టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడం కోసం 20 కిలోమీటర్ల నుంచి వచ్చి మరలా వెళ్తున్నారు రోజు మార్చి రోజు ప్రేమరాయ్ గారు మిద్దె తోటలో ఉన్నాము. వారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. జస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి మేడం, 2 నిమిషాలు. ఎంకామ్ బిఎడ్ చేశానండి. ఓకే. తర్వాత జాబ్ చేశాను, లెక్చరర్గా పనిచేశాను. ఈ మిద్దె తోట గురించి ఎందుకు వచ్చింది మేడం ఐడియా అసలు? నాకు మా నాన్నగారు 10 ఇయర్స్ పిల్లలం అప్పటి నుంచి మా నాన్నగారు అయితే బాగా గార్డెనింగ్ లో యాక్టివ్ గా ఉంచేవారంట మా అందరినీ. మాకు ఇంట్లో ఎలా ఉండేదంటే రోజు గార్డెన్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఇంత హైట్ లో అన్ని ఫ్లవర్స్ అన్నమాట మొత్తం. నర్సపూర్లో ఫాదర్ ఏం చేసేవాళ్ళు మేడం? నాన్నగారు డిసిటివ్ అండి. డిసిటివ్ రేర్ వెరైటీ వచ్చిందని మొక్క మీ ఇంట్లో ఉండాల్సింది. అవును అవును. ఎంత దూరం నుంచి ఎంత తీసుకొచ్చేసేవారు. ఇంకా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఆ ఫ్లవర్ పెట్టుకొని కాలేజ్కి వెళ్తే అందరు అడగడం, అది ఇష్టం అనమాట మాకు. అప్పటి నుంచి అలా మేము మొత్తం గార్డెనింగ్ అంటే చాలా డీప్ గా వెళ్ళిపోయాం. అమ్మగారు నాన్నగారు ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్ ఉంది అనమాట. మీ మ్యారేజ్ ఎప్పుడైంది మేడం? మాది 94 లో అయిందండి. ఏం చేస్తారు మేడం మీ వారు? మా హస్బెండ్ జిఎస్టీ సూపరింటెండెంట్ ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. దీని చరిత్ర చెప్పండి. ఇక్కడ ఈ మల్కాజ్గిరిలో ఉన్న ఈ ఇంటి పట్ల. ఈ మల్కాజ్గిరిలో అయితే ఒక 5 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ఆ టెర్రస్ గార్డెనింగ్ కంప్లీట్ గా. అంతకు ముందు నేను ఎప్పటి నుంచో అయితే మాత్రం నాకు ఎప్పుడూ ఉంది గార్డెన్. నేను మ్యారేజ్ అయ్యి వచ్చాక కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తూనే ఉన్నా. మొత్తం మా ఇంటి పైన ఎప్పుడు క్రీపర్స్ ఉంటాయి అనమాట. ఒక టైంలోనేమో మొత్తం పైనంతా షేడ్ నెట్ లాగా మొత్తం క్రీపర్ అల్లేసుకుందండి. ఎలిఫెంట్ ఇయర్స్ అని ఒక ఇంత ఆకు ఉంటుందండి, మొత్తం నీడిచ్చేస్తుంది అనమాట. మీకు చూపిస్తాను. మొత్తం మేము దేనికోసం అంటే చాలా వేడి వచ్చేస్తుంది ఇంట్లో. ఏం చేయాలి ఫాల్ సీలింగ్ చేసుకున్నాం. అయినా కానీ మాకు వేడి వచ్చేస్తుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తే అది ఐడియా అనిపించింది, చేద్దామని వేసుకున్నాము. మొత్తం స్ప్రెడ్ అయిపోయి అసలు ఫ్యాన్ వేసుకుంటే చాలు అనమాట మనకి ఇంట్లో. ఒకటి తర్వాత ఏమో ఫ్లేమ్ వైన్ అని అదొక క్రీపర్ అండి. కరోనా టైంలో చాలా ఇంకా డీప్ గా వెళ్ళిపోయాను అనమాట. వెజిటబుల్స్ పెంచుకోవాలి. అప్పటి వరకు అంత ఇంట్రెస్ట్ లేదు వెజిటబుల్స్ మీద. ఫ్లవరింగ్ ప్లాంట్స్, క్రీపర్స్ అంటే చాలా ఇష్టము. అది చేసుకున్నాము. స్టార్టింగ్ లో ఏంటి కుండీలు సెలెక్ట్ చేసుకున్నారో చెప్పండి మేడం. బ్లాక్ టబ్స్, గ్రో బ్యాగ్స్ అంతే. ఈ రెండే వాడతాను ఎక్కువ. చిన్న ఐటమ్స్ నాకు అంత ఇష్టం అనిపించదు. ఎందుకంటే మనం ఒక 2 రోజులు నీళ్లు పోయకపోయినా సరే టబ్స్ అనుకోండి, ఆ వాటర్ ని అది స్టోర్ చేసుకొని మనము కప్పుకున్న వేయలేని స్టేజ్ వచ్చినా కూడా అది సర్వైవ్ అవుతుంది. అది బాగా చిన్న పాట్స్ అనుకోండి తొందరగా డ్రై అయిపోతుంది కదా మట్టి. అందుకని నేను ఎక్కువ గ్రో బ్యాగ్స్, టబ్స్ అండి. ఇదే సాయిల్ మిక్స్ ఏం చేసుకుంటారు? సాయిల్ 1:1:1 రేషియో. ఏమేంటి మేడం? మామూలు గార్డెన్ సాయిల్, ఆవు పేడ, ఇంకొకటి నేను కోకోపీట్ ఎక్కువ వాడతాను. 3 ఈక్వల్ క్వాంటిటీస్ లో. ఇంకా జీవన ఎరువులు అంటారు కదండి, ట్రైకోడర్మా విడి, సుడోమోనాస్, ఇంకొకటి కొంచెం నీమ్ కేక్ ఎక్కువ వాడతాను. ఎందుకు అంటే మనము మొక్క పెట్టేటప్పుడే మట్టిలో ఆ నీమ్ కేక్ ఉండడం వల్ల ఏదైనా జబ్బు వస్తే మొక్కకి మనకి మట్టిలోంచి వస్తుంది. మట్టిలోంచి ఆ మొక్క పైకి ఎక్కుతుంది కాబట్టి అక్కడ మనం స్టాప్ చేసేయాలి. అక్కడ స్టాప్ చేయడం వల్ల మనకి చెట్టు హెల్దీగా ఉంటుంది. మేడం మరి మీరు మిద్దె మీద మొక్కలు పెంచుతున్నారు, నాకేం కుండీ స్టాండ్ లేక కనిపించలేదు, ఇబ్బంది లేదా మేడం? నాకు లో బడ్జెట్ లో అవ్వాలని చూసుకుంటున్నానండి. లో బడ్జెట్ లో నాకు గార్డెనింగ్ అయిపోవాలి. అదే ఐరన్ స్టాండ్స్ ఇవన్నీ అంటే వేలు అయిపోతాయి కదండి. అందుకని నేను మాక్సిమం ఏం చేస్తానంటేనండి, ఇది సిమెంట్ ఇవి ఉన్నాయి కదండి, సిమెంట్ దిమ్మలు, అదే అందులో కొంచెం ఇసుక సిమెంట్ డిస్పోజబుల్ నేనే అందులో కలిపి వేసేసి ఇట్లా 1 డే ఉంచినాక ఇలా వదిలేస్తే ఉడి వచ్చేస్తుంది అనమాట. మనకి 2 days లో రెడీ అయిపోతుందండి. ఇది ఒక 5 రూపీస్ కూడా పట్టదేమో, అంత తక్కువ కాస్ట్ లో అనమాట. 3 వస్తాయండి. బ్లాక్ టబ్ ఉంది కదా, 3 sides ఇది పెడతాము, దాని మీద కూర్చోబెడతాము. ఇది ఒక 20-25 years వరకు మీకు మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. స్టాండ్ కోసం చక్కగా ఊడ్చుకోవడానికి కూడా నీట్ గా వచ్చేస్తుంది దీని కింద పెట్టుకుంటే. దీనికంటే ముఖ్యం మీరు ఇక్కడ ఉండట్లేదు అన్నారు కదా మేడం, ఎక్కడ ఉన్నారు మేడం? మేము కుక్కట్పల్లిలో ఉంటామండి. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది మేడం ఇక్కడ నుంచి? 19-20 పడుతుందండి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు ఇక్కడికి? 2 days ఒకసారి.
వచ్చి ఎంత టైం స్పెండ్ చేస్తారు? 3-4 అవర్స్ అలా అన్న. వెళ్ళేటప్పుడు వెజిటబుల్ తీసుకెళ్తుంటారు? తీసుకెళ్తాను. ఆకుకూరలు వస్తాయి నాకు. చాలా రేర్ వెరైటీ అంతా పెంచుతానండి నేను. ఏంటంటే యుఎస్ లో మా బాబు ఉంటాడు, అక్కడ నుంచి కూడా సీడ్స్ అన్ని తెచ్చుకున్నాను. ఎలా అంటే లెట్యూస్ లో చాలా రకాలు ఉంటాయి, ఇంకా సన్ ఫ్లవర్స్, ఇంకా నాకు ఏదో ఒకటి ఆకుకూర, మామూలు మన ఆకుకూరలు ఉన్నాయి కదా, చుక్కకూర, పాలకూర, ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి ఏదో ఒకటి వస్తూనే ఉంటది, కోసుకొని వెళ్తూ ఉంటాను. ముందు ఈ సొరకాయ చరిత్ర చెప్పండి నాకన్నా. నేను ఈ సొరకాయ వెయ్యబట్టి నేను 6 feet థర్డ్ ఇయర్ ఇది వెయ్యబట్టి నాకు ఫస్ట్ ఏమో చాలా సన్నగా ఇలాగా చాలా సన్నగా వచ్చింది అనమాట. ఇంకా ఉండే కొద్ది నాకు ఎలాగ పెంచుకోవాలి అని చూసుకుంటూ చేసేసరికి ఈ స్టేజ్కి వచ్చింది. థర్డ్ ఇయర్ అంటే ఈ సొరకాయ వెయ్యబట్టి నేను 7 feet 3 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నాను. విత్తనం ఎక్కడ తెచ్చారు మేడం ఇది? నాకు సత్యరాజు గారు అని వేల్పూర్ లో ఉంటారండి, ఆయన ఇచ్చారండి. ఓకే, ఫస్ట్ వేసినప్పుడు 3 years బ్యాక్ కూడా ఇన్ని అడుగులు వచ్చింది దగ్గర? ఇది లేదు, అంత రాలేదు, కొంచెం తక్కువే వచ్చింది. పొడుగు వచ్చేది కానీ లావుగా ఉండేది కాదు. మరి ఇలా ఉండేవండి, సన్నగా ఉండేవి. నేను అలా ఇయర్ కి ఇంప్రూవ్మెంట్ వస్తా వచ్చింది అనమాట. థర్డ్ ఇయర్ ఆ విత్తనాన్ని మీరు మల్టిప్లై చేసుకుంటూ మీరు వాడుతూ వచ్చారనమాట. అవునండి, అవును. ఓకే, సో ఇవి దగ్గర మీకు నాకైతే 5.5 feet దాటింది మేడం. ఇది 6 feet దాకా ఉన్నట్టు. ఇదేనా ఇంతకుముందు ఏమైనా కోసారా మేడం? ముందోటి కోసానండి, అది ఇంకా పొడుగుంది కొంచెము. ఇప్పుడు ఇది కింద పెట్టినా మీకన్నా పొడుగు వస్తుంది. ఇవి మామూలు మరి ఇన్ని కాసినప్పుడు ఎక్కువ కాస్తుందా మేడం? చాలా కాస్తాయండి. ఇప్పుడు చూడండి మీరే, పిందెలు ఎన్ని ఉన్నాయో చూసారా? ఇప్పుడు ఏంటంటే ఇవి కోస్తేనే అవి పెరుగుతాయి అనమాట. బలం ఇది తీసేసుకుంటా ఉంటాయి కదా, ఇది కట్ చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా అవి 2-3 days కి ఇంత పొడుగైపోతుంది. ఎన్ని పాదులు ఉన్నాయి? ఒకటేనండి, ఒకటే పాదు. మీరు చూడండి, మనకి ఎండిన సొరకాయ అంటే ఒకటో లాస్ట్ కి మిగులుతుంది, కోసేగా. ఇంకొకటి అదేదో అంటారు చూడండి, ఫ్రూట్ ఫ్లై, అదొకటి ఏం చేస్తుంది అంటే ఈసారి నాకు అటాక్ ఇవ్వలేదు కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది బాగా. అది ఒక హోల్ పెట్టేస్తుంది, మనం ఇంకా వెయిట్ చేయడానికి లేదు, గబుక్కుని కోసేయాలన్నమాట. హోల్ పెట్టేయడం వల్ల అది మనం ఎండబెట్టి సీడ్స్ తీసేంత టైం ఇవ్వట్లేదు. అది న్యూట్రిషన్ చెప్పండి. సొరపాదికి ఏమి ఇచ్చారు చెప్పండి న్యూట్రిషన్? సొరపాదికి అయితే నేను ఎండిన పేడ అండి, అది రెగ్యులర్ గా ఇస్తాను. ఇంకా బోన్ మిల్ ఎప్పుడన్నా, కానీ ఇప్పుడైతే దీనికి ఇవ్వలేదు నేను. బోన్ మిల్ ఇవ్వాలంటే నాకు కొంచెం భయం అన్నమాట. ఈ పందికొక్కులు దాన్ని మొదట్లో గబుక్కున తవ్వేసింది అనుకోండి, మొత్తం చెట్టు అంతా పోతుంది కదా, ఆ భయానికి నేను కొంచెం వర్మి కంపోస్ట్, ఆవు పేడ. ఇప్పుడు మరి సొరపాదు ఉంది, విత్తనం పెట్టిన తర్వాత ఎన్ని రోజులు కాయ వచ్చింది మేడం మీకు? దగ్గర 3 months పట్టిందండి నాకు. దీంతో పాటే మిగిలిన అన్ని వేసాను, సొరలు, బీరలు అన్ని, అవన్నీ హార్వెస్ట్ అయిపోయినాయి. కీరాలు చాలా బాగా వచ్చాయి, అవన్నీ అయిపోయినాయి, కానీ ఇది రాలే. మిద్దె వచ్చేసేసి ఎన్ని గజాలు మేడం? 1200 అండి. 200 అడుగులు. మొక్కలకి దిగుబడి వచ్చే కొంది, తీసుకునే కొంది ఏమేమి పోషకాలు సేమ్ ఇందాక చెప్పిన సొరకాయ? నేను ఇంకొకటి ఏం వాడతానంటేనండి, జీవామృతం ఇంకా కౌ యూరిన్. ఎక్కడ తీసుకుంటారు మేడం? మా ఇంటి దగ్గరలో గోశాల ఉందండి, రెగ్యులర్ గా వెళ్తాము. ఇంకొకటి అదే జీవామృతం నేనే కలుపుకుంటాను, ఇంత శనగపిండి ఇవన్నీ వేసి కలిపేసి పెట్టుకుంటాను. మొక్కలన్నీ మాక్సిమం వాటర్ 1:10 రేషియోలో వాటర్ చెట్టు మీద వేస్తాను, మొదట్లో వేస్తాను అనమాట. ఇంకేమన్నా సడన్ గా నాకు ఏదైనా కనిపించింది, ఏదైనా చీడ కనిపించింది అనగానే గోమూత్రం ఉంటుందండి బాటిల్, అదొక 6 months స్టోర్ చేసేస్తాను అలాగా బాటిల్స్ తో తెచ్చి. అప్పటికప్పుడు 1:10 రేషియోలో వేసి అట్లా వేసేయడం అంతే, నా వెంటనే రిజల్ట్ వస్తుంది. మేడం మీకు రేర్ వెరైటీస్ అంటే చాలా ఇష్టం అన్నారు, మీ ఉన్న గార్డెన్ లో ఒక 4-5 రేర్ వెరైటీస్ చెప్పండి. రేర్ అంటే కస్తూరి బెండ ఒకటండి. స్పెషల్ ఏంటి మేడం? కస్తూరి బెండ ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ అన్నమాట. సీడే మనకి ఒక 1000 రూపీస్ అంటండి, సీడ్ కిలో 1000 రూపీస్ కాస్ట్ ఉందంట. అవి అంతగా మొలకెత్తది అనమాట చెట్టు, అందరం వేసుకుంటాం కానీ రాదు. ఇప్పుడు 10 seeds వేస్తే ఒక మొక్క వస్తుందండి. మీరు ఎక్కడ తెచ్చుకున్నారు సీడ్ మేడం? నాకు అలాగే ఎక్కడో రేర్ సీడ్స్ అమ్మే వాళ్ళ దగ్గరే తీసుకున్నానండి. తర్వాత ఇంకా వేరే ఇంకా బీరకాయలు ఏమో 1 feet 1.5 feet వస్తాయండి. అది కామన్ మేడం. ఇంకా స్వర రేర్ కనిపించి స్వర చెప్పారు. వంకాయలో కూడా చాలా రకాలు ఉన్నాయండి, ముసుగు వంగ, ఇంకా కలర్స్ చాలా ఉంటాయి కదండి. వైట్ లోనే ఒక 4-5 ఉంటాయండి, అలాగే పర్పుల్ లోనే ఒక 4-5 వెరైటీస్ అనమాట. ఇంకొకటి ఏమో కేరళ వంగేరి అని 2 feet అంత వస్తుంది వంకాయ. నల్లేరు కూడా వీక్లీ వన్స్ వాడతారు? అవునండి. ఎప్పటి నుంచి వాడుతున్నారు మేడం నల్లేరు సుమారు మీరు?
ఒక 1 year నుంచి వాడుతున్నాను అండి. ఏమైనా బెనిఫిట్ ఏమైనా కనిపించిందా మీకు? ఇంకేదైనా మీరు మిద్దె తోటలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? మిద్దె తోటలో అదేనండి, ఫ్రూట్ ఫ్లై ఒకటి బాగా అటాక్ ఇస్తుందండి. దాని నుంచి కాపాడుకోవడానికి నేను పడే తిప్పలు మామూలుగా లేవు. పూర్వం అయితే వీటికి బియ్యం సంచులు ఉంటాయి కదండి, ఇంత పొడుగు మనకి కవర్ కావాలంటే దొరకదు కదా. ఆ బియ్యం సంచులు సగం ఒకటి కట్టి అలాగా చాలా హింస పడేదాన్ని. ఇప్పుడైతే ప్రెసెంట్ నాకు లేదండి. మరి మీరు లేకపోవడం వల్ల ఇంత కాయలు వచ్చాయి. సలహాల కోసం దానికోసం ఎన్నో రకాల అన్ని చేసామండి. అందరిది అన్నిటిలోకి వెళ్ళి ఏమేమి మెడిసిన్ అంటే తెచ్చి పెట్టడం అన్ని చేసా కానీ సక్సెస్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫాదర్ దగ్గర నుంచి మదర్ దగ్గర నుంచి వచ్చింది అన్నారు కదా, ఆ నాలెడ్జ్ సరిపోయిందా లేదా మీరు కూడా కొత్తగా ఏమన్నా ఇంటి పంటలు చూడటం కానీ అట్లా? నేను రైతు నేస్తం ఛానల్లో అన్ని చూస్తానండి. ఇంకా రఘువతం రెడ్డి గారి అయితే బాగా చూస్తాను. సలహాలన్నీ పాటించుకుంటూ మాక్సిమం బెటర్ ఈల్డ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, మీ ఇంటి పంట ఎవరైనా వచ్చి చుట్టుపక్కల చూడటం కానీ అట్లా చూస్తారండి? మీరు సలహాలు ఎవరికైనా ఇస్తుంటారా? ఇస్తానండి. కూరగాయలు ఇంకెవరు వెరైటీ కూరగాయలు ఉన్నాయి మేడం మీ దగ్గర? కూరగాయలు కార్న్స్ అండి. మనకి మామూలుగా స్వీట్ కార్న్ తెలుసు కదండి, ఎల్లో కలర్ లో ఉన్నట్టు ఉంటుంది కదా. నా దగ్గర అయితే వైట్ ఉంది, మల్టీ కలర్ ఉంది, బ్లాక్ ఉంది. ఇవన్నీ కూడా కాస్తున్నాయి నా గార్డెన్ లో. ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయండి రకాలు. అంజీర్ ఉంది, టర్కీ అంజీర్ ఉంది, నార్మల్ అంజీర్ ఉంది, ఎలిఫెంట్ ఇయర్స్ అంజీర్ అని కొత్తగా ఒకటి వచ్చిందండి, అదొకటి ఉంది. లిల్లీ పిల్లి అని ఒక ఫ్రూట్ అన్నమాట, పింక్ కలర్ లో ఉంటుంది, అది రేర్ వెరైటీ. ఇంకా మిల్క్ ఫ్రూట్ ఒకటి. ఫ్రూట్ అంటే అవకాడో కాదు కదా? కాదండి, కాదు. మిల్క్ ఫ్రూట్ ఒకటి ఉంది. ఇంకొకటి అన్ని దానిమ్మ, పాల సపోటా, ఇవన్నీ బాగానే ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. ఎక్కడ చేస్తారు మేడం మొక్కలు మీరు? అవన్నీ కూడా ఎక్కడ తెచ్చారు? అంటే కొంచెం హైదరాబాద్ అది అవుట్స్కట్స్ లో ఉంటుందండి ఒక నర్సరీ, బాగా పెద్దది, అక్కడ నుంచి ఎక్కువ తెస్తూ ఉంటాను. మీరు వేసిన మొక్కలన్నీ కూడా రేర్ వెరైటీ కూరగాయలు వస్తున్నాయి, దిగుబడి వస్తుంది, బాగానే వస్తాయి. అట్లానే ఫ్రూట్స్ కూడా బాగానే దిగుబడి వస్తుంది. మీరు చూస్తారు కదా, నిమ్మకాయలు అయితే బత్తాయి ఎంత సైజు ఉందండి. మామూలు బత్తాయిలు కూడా ఉన్నాయి, నిమ్మకాయలు కూడా పెద్ద పెద్ద సైజ్ అన్నమాట. ఇంకా క్లోవ్ బీన్స్, అదొక రేర్ వెరైటీ అన్నమాట. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది, అన్ని సీడ్స్ అయిపోయి ఉన్నాయి. క్లోవ్ బీన్స్ అదేంటంటే మనకి లవంగం మొగ్గలాగా ఉంటుంది, బీన్సే గానీ షేప్ మాత్రం లవంగ షేప్ లో ఉంటుంది అన్నమాట. కొంచెం పెద్ద సైజే వస్తుంది, టేస్టీగా ఉంటుంది. మేడం ఇంకేమైనా రేరు మొక్కలు ఉన్నాయి మీ దగ్గర? ఇంగువ ఉందండి. ఇంగువ ఎక్కడ తెచ్చారు మేడం మొక్క? అది కూడా అది హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉంది, అక్కడ నుంచి తీసుకొచ్చాను. ఎప్పుడు తీసుకొచ్చారు? ఒక 1 year అవుతుంది. ఏం చేయాలి దాన్ని ఏం చేయాలంటే జస్ట్ కొంచెం పించ్ చేయాలి మనం, ఇట్లా తుంపాల. తుంపితే రబ్బరు ఇదే గమ్ లాగా వస్తుంది కదండి, అలాగా ఫామ్ అవుతా ఉంటది అన్నమాట. రోజు అది ఇంత ముద్దలాగా ఫామ్ అవుతుంది, అది మనం ఇలా తీసుకొని వంటలు వేసుకోవడం అంతే. అది ఇంగువ అని చెప్పారా? ఇంగువ అండి, స్మెల్ మీకు వస్తుంది తీసుకుంటే మీరు. అది ఇంట్లో ఇంగువ వాడుతున్నారు మీరు? వాడతామండి, వాడతాం. ఎంత పడింది మొక్క మేడం? తక్కువేనండి, 150-200 అనుకుంటా. సో ఒక మొక్కతో మీకు ఇంగువ కొనకుండా సరిపోయిందా? ఇదే మళ్ళీ ఇంగువ కొనాలి? సరిపోతుందండి, బయట మార్కెట్ ఇంగువ అక్కర్లేదు. సో ఒక 200 రూపాయలు ఖర్చు పెట్టి న్యాచురల్. మనం ఇంకొకటి వీటిలో కూడా వాడుకోవడానికి ఉంటుందండి, పెస్ట్ కూడా వాడచ్చు, పెస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ వాసన పడక కొన్ని పురుగులు చనిపోతాయి అన్నమాట. ఫస్ట్ టైం మేడం ఇంకో ఇన్ని మిద్దె తోటలు ఇంటి పంటలు చూసాం కదా, ఇంకో అనేది ఎవరి దగ్గర వినలేదు, మీ దగ్గర ఉంటున్నాం అనమాట. అది నిజంగా కరెక్ట్ గా మంచి ఇన్ఫర్మేషన్. అది చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు బయట కొన్ని ఇంగులో అసలు అన్ని మిక్స్ చేసేస్తా ఉంటారు. తప్పదు మేడం, ఎందుకంటే చాలా మైనర్ మైక్రో లెవెల్ లో ఉంటుంది ఇంగువ, మిగతా అంతా ఫిల్లింగ్ మెటీరియల్ ఉంటుంది. సో మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఆ ఇంగువని మొక్క పెంచుకుంటారు, ఇంగువని వాడుకుంటారు కాబట్టి న్యాచురల్ గా ఉంటుంది. ఎనివే థ్యాంక్ యూ మేడం, చాలా కష్టపడి చాలా రిస్క్ తీసుకొని మీరు ఆ ఇంటి పంట మీద ఉన్న ప్రేమతో, మొక్కల మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ మీరు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి ఆనందంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.